హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహి డ్రామా వరల్డ్. ఈరోజు మనం ట్వింక్లింగ్ వాటర్ మెలన్ డ్రామా యొక్క ఎపిసోడ్ 4ని చూడబోతున్నాం. ఇప్పటి వరకు లాస్ట్ ఎపిసోడ్ కనుక చూడకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, వెళ్ళి చూడండి. లాస్ట్ ఎపిసోడ్లో మనం ఎంగుల్ తాతయ్య వాళ్ళ కూతురు, ఇది నా చిన్నప్పటి ఫోటో, నేను యూఎస్కి వెళ్ళే కొన్ని డేస్ ముందు అని చెప్పడం గుర్తు వచ్చి, మేడం అది మీరేనా అని అడుగుతాడు. అప్పుడు సెక్యూమ్ ఎవరు మీరు అని అంటుంది. ఎంగుల్ అసలు నేను మిమ్మల్ని ఇక్కడ చూస్తా అనుకోలేదు అంటే, నువ్వు అందరికీ రెస్పెక్ట్ ఇచ్చే అబ్బాయిలా ఉన్నావు, క్యాజువల్గా మాట్లాడుకుందాం అంటే మీరు చాలా పెద్దవాళ్ళు కదా అని ఎంగుల్ అంటాడు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉంటే నన్ను క్షమించండి. నాకు తెలిసిన అమ్మాయి చాలా అందంగా ఉండేది అంటే, అయితే నేనేం చేయాలని అంటుంది. తను నన్ను బాగా ఎంకరేజ్ చేసి బ్యాండ్లోకి జాయిన్ అయ్యేలా చేసిందంటే, అయినా మీ అబ్బాయిలకు ఎవరు చెప్పారు బ్యాండ్లో ఉంటే అమ్మాయిలకి నచ్చుతారు అని, అందరూ బ్యాండ్లో ఉండడానికి ఇష్టపడుతున్నారు అని అంటే, అప్పుడు తాతయ్య కూతురు ఎంగుల్తో, నువ్వు బ్యాండ్ మెంబర్వా, నేను ఫస్ట్ లవ్ చేసిన అబ్బాయి కూడా బ్యాండ్లో ఉండేవాడు అని చెప్పడం గుర్తు వస్తుంది. అప్పుడు ఎంగుల్, అప్పుడు మీకు షో చూడటానికి రండి అని ఇన్విటేషన్ ఇస్తే మీ కూతురుతో వస్తా అన్నారు కదా, రాలేదు అంటే సెక్యూమ్ కోపంగా నాకు కూతురు ఉందా అని అరుస్తుంది. ఆ టైంలో లీచాన్ చియాంగాతో, నేను చెయ్యి పక్కకి తీస్తాను, మీరు అరవకండి అని అంటాడు. ఈ కోచ్ నన్ను వదిలిపెట్టేలా లేడే అని చియాంగాకి వినపడదు అని తెలియని లీచాన్, నేను సెక్యూమ్ కోసం అంతా బ్యాన్ చేస్తున్నా, అవును అది చిన్నపిల్లల చేష్టే అని నాకు తెలుసు, కానీ తన ప్రేమ కోసం అంతా ఇలా చేస్తున్నా, నా గురించి నీకు తెలియదు కదా, నేను హాలీచాన్ అని అంటాడు. నువ్వు నాతో జాగ్రత్తగా ఉండు, లేదంటే నాతో ప్రేమలో పడిపోతావని నవ్వుతాడు. అసలు నువ్వేం మాట్లాడవా, అన్నీ నేనేం మాట్లాడుతున్నా అని ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ నవ్విద్దామని అనుకుంటాడు. కానీ చియాంగా సైలెంట్గా చూస్తూ ఉంటుంది. అప్పుడే లీచాన్ నీ హెడ్ నుండి బ్లడ్ వస్తుందని అతన్ని టై తీసి కట్టబోతుంటే, తనకి ఎవరో తనని తాడుతో కట్టేయబోతున్నారని గుర్తు వచ్చి లీచాన్ హ్యాండ్ని కొరికేస్తుంది. అప్పుడు లీచాన్ గట్టిగా అరవడంతో, స్పోర్ట్స్ రూమ్లో ఉన్నావా అని అక్కడికి కోచ్ బయటికి రా అని అరుస్తుంటాడు. అప్పుడు లీచాన్ డోర్ గట్టిగా పట్టుకుని నాకు హెల్ప్ చేయని అంటే చియాంగా అలాగే చూస్తూ ఉంటుంది. ఆ రౌడీ గర్ల్స్కి కోచ్ చియాంగా ఉన్న రూమ్ వద్ద ఉన్నాడని తెలిసి అక్కడికి భయపడి వెళ్తారు. కొందరు స్టూడెంట్స్ స్పోర్ట్స్ రూమ్ యొక్క కీని తీసుకొచ్చి కోచ్కి ఇస్తే డోర్ ఓపెన్ చేస్తారు. అక్కడ వాళ్ళు లేకపోవడం చూసి ఆ రౌడీ గర్ల్స్ అమ్మాయ అని కింద పడిపోతారు. లీచాన్ చియాంగా చేయి పట్టుకుని బయటికి తీసుకెళ్తుంటే అతన్నే చూస్తూ ఉంటుంది. అప్పుడు లీచాన్, మిమ్మల్ని ఎవరో కావాలనే అక్కడ బంధించారని నాకు తెలుస్తుంది, మీ వాళ్ళకి చెప్పండి, లేదంటే నాకు చెప్పండి, నేను హెల్ప్ చేస్తా, నేను కూడా బలంగానే ఉన్నా, నాకు థ్యాంక్స్ లాంటివి ఏం చెప్పవద్దు, నాకు అలాంటివి ఏం నచ్చవు, ఈ పాంప్లెంట్లో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి, మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే నాకు కాల్ చేయండి అని చెప్పి వెళ్ళిపోతాడు. విల్, మీ నాన్నగారు చిన్నప్పుడు గిటార్ ప్లే చేయడం నాకు నేర్పించారు అంటే, నువ్వు అబద్ధం చెప్తున్నావు, మా నాన్నగారు ఒక ఫిజిక్స్ టీచర్ అని చెప్తుంది. కానీ మీరే నాకు చెప్పారుగా అంటే, ఏంటి నేను మీకు చెప్పానా, నీకు పిచ్చి పట్టినట్లుంది, అయినా నిన్నెవరు పంపారు, అతనే పంపారా, నేను ఆయన పంపి ఉంటే అతని కూతురు అని చెప్పారా, నేను సంతోషంగా ఉంటే చూడలేక పంపారా నిన్ను, అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావని అరుస్తుంది. అప్పుడే అక్కడికి లీచాన్ పరిగెడుతూ వచ్చి, నీకేమైనా ప్రాబ్లం చేస్తున్నాడు సెక్యూమ్ అని అడుగుతాడు. అప్పుడు ఎంగుల్, తన కోసమే నువ్వు బ్యాన్ చేస్తున్నావా అంటే, మీ ఇద్దరు ఇక మీదట నాకు కనిపించకని సెక్యూమ్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సెక్యూమ్ వెనకాల లీచాన్ వెళ్ళిపోతాడు. అప్పుడు ఎంగుల్, మా నాన్న ఫస్ట్ లవ్ సెక్యూమ్నా, తాతయ్య వాళ్ళ కూతురు అని చెప్పింది మరి కాదంటుంది సెక్యూమ్, ఏంటిది అని ఆలోచిస్తుంటే అక్కడికి లీచాన్ వచ్చి, ఎందుకు తనని ఇబ్బంది పెడుతున్నావు, అసలు ఎవర్రా నువ్వు అని అంటాడు. అప్పుడే సెక్యూమ్ పాస్ని చూపిస్తారు. చిన్నప్పుడు సెక్యూమ్ని ఇప్పుడు ఉన్న వాళ్ళ పేరెంట్స్ దత్తత తీసుకొని ఉంటారు. వాళ్ళ కూతురు హనా చనిపోవడంతో వాళ్ళ హస్బెండ్ తన వైఫ్ కోసమే సెక్యూమ్ని తీసుకొచ్చి ఉంటాడు. వాళ్ళ అమ్మకి నచ్చేలా ఉందామని వాళ్ళ కూతురు హనా సెలో ప్లే చేస్తుంది అని, నేను కూడా ఇక మీదట సెలో ప్లే చేస్తానని అనుకుంటుంది. ఒకరోజు సెక్యూమ్ని రెడీ చేసి ఫోటోషూట్లా అంతా చేస్తూ ఉంటే అందరూ సేమ్ ఒక డాల్లా ఉందని మెచ్చుకుంటారు. సెక్యూమ్ బర్త్డే అని అందరూ గెస్ట్లు రావడంతో డ్యాన్స్ అంతా చేస్తూ ఉంటుంది. అప్పుడు సెక్యూమ్ని చూసి వాళ్ళు తన సొంత కూతురు కాదంతా, ఈ అమ్మాయిని పెంచుకోవడానికి దత్తత తీసుకున్నారంట అని చెప్తారు. అప్పుడు సెక్యూమ్ వాళ్ళమ్మ ఫీల్ అవుతుంది. వాళ్ళ అమ్మ కోసమే హనా ప్లేస్లోకి తన ఇష్టాలన్నీ చంపుకొని సెక్యూమ్ జీవిస్తుంది. అలా కొంతకాలానికి సెక్యూమ్ ఒక పెద్ద స్టేజ్ మీద సెల్లో ప్లే చేస్తూ ఉండడంతో వాళ్ళ అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సెక్యూమ్ సెల్లో ప్లే చేసే చోటికి ఫ్లవర్స్ అంతా పంపడం చూసి, మీరు నన్ను వదిలేసి ఇప్పుడు అంతా ఎందుకు ఇలా చేస్తున్నారు, నేను ఉండే చోటికి అంతా మీరు ఎందుకు వస్తున్నారు, ఇక మీదట నేను ఉండే చోటికి మీరు రాకండి, నాకు కనిపించకండి అని అంటుంది. ఇదంతా ఆలోచిస్తూ సెక్యూమ్ ఇంటికి వస్తే వాళ్ళ అమ్మ, మీ నాన్నగారు పర్మనెంట్గా యూఎస్ వెళ్ళడానికి అంతా చేశారు,
మీ నాన్నగారు అందరూ కలిసి ఉండాలి అని అంటున్నారు. మనమందరం అక్కడికే వెళ్ళాలనుకుంటున్నారు అంటే, సరే అమ్మా మీ ఇష్టం. మీకు ఎలా నచ్చితే నేను అలాగే చేస్తానని అంటుంది. అప్పుడే సెక్యూమ్ కోసం ఎవరో వచ్చారని వాళ్ళ మెయిడ్ అంటే బయటికి వెళ్తుంది. అక్కడ లీచన్ సెక్యూమ్‌తో నీకు మాట ఇచ్చినట్లే నేను బ్యాండ్ చేసి చూపిస్తా. నీకు ప్రామిస్ చేశాను కదా! నా ప్రామిస్‌ని నిలబెట్టుకుంటా. అప్పటి వరకి నీకు కనిపించను అని అంటాడు. అప్పుడు సెక్యూమ్ నిన్ను ఎవరో ఫాలో చేస్తున్నట్లున్నారే అని అంటుంది. అప్పుడు యంగుల్ లీచాన్ వెనకే ఫాలో చేస్తూ వచ్చి ఉంటాడు. లీచాన్ యంగుల్ని తీసుకొని వెళ్తుంటే తనకి వేరే అబ్బాయితో పెళ్ళి అయి ఒక కూతురితో ఒక పెద్ద ఇంట్లో హ్యాపీగా ఉంటుంది అని చెప్తాడు. అసలు తను నీకు సెట్టే కాదు అంటే, నువ్వెందుకు నా లైఫ్తో అంతా ఇలా ఆడుకుంటున్నావు, నువ్వు ఎక్కడ నుండి వచ్చావంటే, అసలు నువ్వు కొంచెం కూడా నమ్మలేని ఒక ప్రపంచం నుంచి వచ్చా అని యంగుల్ అంటాడు. అయితే నువ్వు నన్ను ఫాలో చేయకని పరిగెడుతుంటాడు. ఎక్కడెక్కడికో సందుల్లో అంతా తిప్పి లీచాను ఇంటికి వెళ్ళిపోతాడు. యంగుల్కి వాళ్ళ నానమ్మ ఇల్లు నేమ్ గుర్తుపట్టి లోపలికి వెళ్తాడు. అప్పుడే వాళ్ళ నాన్నమ్మ లీచాన్ని ఇన్ని తక్కువ మార్క్స్ వచ్చాయి బయటికి వెళ్ళిపో అని కొడుతుంది. అప్పుడు యంగుల్ లీచాన్ మార్క్స్ చూసి నాన్న స్టడీలో బాగా వీక్గా ఉన్నారు అని ఆలోచిస్తూ చూస్తుంటాడు. వాళ్ళ నాన్నమ్మ నువ్వు లైఫ్లో ఏదైనా సాధించాలి అని అనుకున్నా, చించియాంగ్ నుండి వచ్చే ఆ అబ్బాయితో నీకు చదువు చెప్పించాలి అనుకున్నా, కానీ నువ్వు ఇలా చేస్తున్నావు అని అంటే అప్పుడు లీచాన్ ఒక ప్లాన్ వేసి యంగుల్తో నన్ను క్షమించండి టీచర్ అని అంటాడు. ఇతడే చించియాంగ్ నుండి వచ్చాడు, ఇక మీదట నాకు చదువు చెప్తాడు, మీరు ఎలా చెప్తే నేను అలాగే చేస్తాను టీచర్ అని ఈ డ్రామాలోనే ఒక డ్రామా చేస్తూ ఉంటాడు. వాళ్ళ నాన్నమ్మ కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చి కొంచెం టైంలోనే ఇవి సాల్వ్ చేయాలని చెప్తుంది. యంగుల్ ఎలాగోనో స్కూల్లో కాలేజ్లో టాపర్ అయి ఉండడంతో ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేస్తాడు. లీచాన్ ఫ్రెండ్స్ అంతా చూసి తక్కువ టైంలో ఇన్ని సాల్వ్ చేశాడని చూసి షాక్ అవుతారు. నాన్నమ్మ టీచర్ ఎలా అయినా మా లీచాన్ని మీరే చదువు చెప్పించాలి. యంగుల్ నేను ఎలా అయినా మీ వాడిని మంచిగా మారుస్తాను అంటే అప్పుడు లీచాన్ నేను మంచివాడినే కదా అని అంటాడు. వాళ్ళ నాన్నమ్మ నోరు మూసుకో అని అంటుంది. లీచాన్ ఫ్రెండ్స్తో అంతా కలిసి పార్టీ పార్టీ అని అంటుంటారు. అప్పుడు వాళ్ళు తింటూ డ్రింక్ చేస్తూ పార్టీ చేసుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి బాల్సన్ వచ్చి అబ్బా పార్టీ చేసుకుంటున్నారా అని తింటుంటారు. లీచాన్ అప్పుడే యుంగ్డాన్ జిన్ చించియాంగ్ యూనివర్సిటీ నుంచి వచ్చాడు, నువ్వే గిటార్ నేర్పించావుగా అని అంటాడు. అప్పుడు పలకరియవా అంటే బాల్సన్ యంగుల్తో దయచేసి ఇప్పుడు నన్ను ఏం మాట్లాడించకు, నేను తెలియదనే విషయం వాళ్ళకు నువ్వు చెప్పకు, నువ్వు యుంగ్డాన్ జిన్ అని అంటాడు. అప్పుడు యంగ్వెల్ నేను యుంగ్డాన్ జిన్ కాదు అని లీచాన్కు తెలుసు అంటే అప్పుడు బాల్సన్ అవును నువ్వు అబ్బాయిలా లేవు అని అంటాడు. నీకు యుంగ్డాన్ జిన్ ఎవరో తెలియదు కదా అని లీచాన్ అంటే ఈ టైంలో మంచి మ్యూజిక్ ఉంటే బాగుంటుంది అని లీచాన్ కోసం టీచర్ వచ్చిన సందర్భంలో మీరు ఎందుకు పాట పాడకూడదు నానమ్మ అని అంటాడు. అప్పుడు నానమ్మ పాట పాడుతూ ఉంటే అందరూ కోరస్గా పాడుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అప్పుడు యంగుల్కి వాళ్ళ నానమ్మతో చిన్నప్పుడు ఉన్న మెమరీస్ అంతా గుర్తు వచ్చి నానమ్మ చిన్నప్పుడు చనిపోయింది, మా నానమ్మ ఎంత సంతోషంగా ఉంది ఇప్పుడు, మా నాన్నకి ఇప్పుడు 18 ఇయర్స్ ఉన్నాయి, మాట్లాడగలుగుతున్నాడు, వినగలుగుతున్నాడు, బాగా సంతోషంగా ఉన్నాడు. కానీ మా నాన్నకి ఏమైంది, అప్పుడు మా నాన్నమ్మ ఎంత బాధపడి ఉంటుంది అని ఏడుస్తుంటాడు. అప్పుడు యంగుల్ వాటర్ అనుకొని డ్రింక్ తాగి అక్కడే టేబుల్ మీద పడిపోతాడు. లీచాన్ బాల్సన్ లోపలికి తీసుకెళ్ళి పడుకోబెడతారు. యంగుల్ డ్రీమ్లో వాళ్ళ నాన్నతో ఉన్న మెమరీస్ గుర్తు వస్తుంటాయి. వాళ్ళ నాన్నతో కలిసి వాటర్లో ఉన్నప్పుడు వాళ్ళ నాన్న భుజం మీద ఉన్న గాయం చూసి ఏమైందని అడుగుతాడు. వాళ్ళ నాన్న నా చిన్నప్పుడు అయిందని చెప్తాడు. అలాగే యంగుల్ నిద్రపోయి ఉంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ సెక్యూమ్ వాళ్ళ స్కూల్లో చియాంగా వాళ్ళ సెకండ్ మదర్ డైరెక్టర్గా ఉండి ఉంటారు. సెక్యూమ్ వాళ్ళ అమ్మతో కూడా మంచి రిలేషన్షిప్ ఉండి ఉంటుంది. సెక్యూమ్ యూఎస్కి వెళ్తుంది అని కంగ్రాట్స్ చెప్తుంది. అలాగే నువ్వు ఇంకా సెలో ప్లే చేయడానికి బాగా ఆపర్చునిటీ ఉంటుంది అక్కడ అని చెప్తుంది. సెక్యూమ్తో నువ్వు మా చియాంగాతో బాగా మాట్లాడుతావని నేను విన్నాను, తన మీద అంతా నువ్వు జాలి చూపించాలి అని అనుకోకు, అందరిలా నేను తను నార్మల్గా ఉండాలని ఈ స్కూల్లో జాయిన్ చేశాను అంటే సెక్యూమ్ లేదు మేడం నేను ఏం జాలి అంతా చూపించాలి అనుకోలేదు, తనని నా ఫ్రెండ్గా అనుకున్నాను అంటే మీ అమ్మగారికి చెప్పు, మీరు యూఎస్కి వెళ్తున్నారు కాబట్టి లాస్ట్ టైం డిన్నర్ చేద్దామని అక్కడితో మ్యాటర్ క్లోజ్ చేస్తుంది. చియాంగాతో సెక్యూమ్ నేను యూఎస్కి వెళ్తున్నాను, అది సీక్రెట్, ఎవరికి చెప్పకు అని అంటుంది. నీ బుక్లో ఇన్విటేషన్ పెట్టా, ఈరోజు నైట్ నువ్వు రావాలి అని అంటుంది. యంగుల్కి టెలిఫోన్లో కొన్ని వస్తువులు తీసుకురా అని లీచాన్ కాల్ చేస్తాడు. యంగుల్ అక్కడికి వెళ్తే అక్కడ గిటార్ ఉండడం చూసి సూపర్గా ప్లే చేస్తూ ఉంటారు. ఎవరో గిటార్ ప్లే చేస్తున్నారు అని లీచాన్ ఓమాజు పరిగెడుతూ బ్యాండ్ రూమ్లోకి వెళ్తారు. అక్కడ కాంగెల్ని చూసి ఎక్కడున్నాడు అని అడిగితే అతడు లేడు ఇప్పుడే వెళ్ళిపోయాడు అని చెప్తారు. వాళ్ళు బస్టాప్కి వెళ్ళి ఉంటారు. మనం ఎలాగైనా మన బ్యాండ్లో గిటార్ ప్లే చేయడానికి ఒప్పించాలని పరిగెడుతుంటారు. అప్పుడే అక్కడ యంగుల్ ఇంకా క్లాస్ అయిపోలేదని బలవంతంగా లాక్కెళ్తూ ఉంటాడు.
చియాంగా ఆర్ట్ డిపార్ట్మెంట్లో పెయింటింగ్ వేస్తుంటే లీచాన్ బుక్ షాప్లో ఒకరిని కాపాడి ఉంటాడు కదా, అది చియాంగానే అయి ఉంటుంది. అదే ఆలోచిస్తూ ఉంటుంది. సెక్యూమ్ ఇచ్చిన ఇన్విటేషన్ చూస్తూ తను యూఎస్కి వెళ్ళిపోతే లీచాన్ తన కోసం అంతా ఎలా ఫీల్ అవుతాడో అని డ్రాయింగ్ వేసి చూస్తుంటుంది. ఐస్ క్రీమ్ షాప్కి వెళ్ళి ఇన్విటేషన్ కార్డు ఇస్తుంది. లీచాన్ ఐస్ క్రీమ్ షాప్లో పార్ట్ టైం జాబ్ చేయడానికి వెళ్తుంటే యంగ్విల్ ఫస్ట్ నువ్వు చదువుకో, ఇలాంటివంతా ఎందుకు చేస్తున్నావు పార్ట్ టైం జాబ్లని అంటాడు. లీచాన్ అదంతా ఏం పట్టించుకోకుండా లోపలికి వెళ్తాడు. నీకోసం ఎవరో ఇన్విటేషన్ కార్డు ఇచ్చారని అంటాడు. ఓపెన్ చేసి చూస్తే షో చూడటానికి రా అని సెక్యూమ్ అని రాసి ఉంటుంది. హ్యాపీగా ఫీల్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. లీచాన్ ప్లేస్లో ఆ రోజు యంగ్విల్ వర్క్ చేయాల్సి ఉంది అని చెప్పి వెళ్ళిపోతాడు. సెక్యూమ్ చియాంగా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అందరూ ఆ అబ్బాయి చాలా బాగా ప్లే చేస్తున్నాడని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. తను చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడని తన ఫ్రెండ్ అంటుంది. అందరూ ఫోటో అంతా దిగుతూ ఉంటే లీచాన్ అక్కడికి వచ్చి సెక్యూమ్ అని అరుస్తాడు. తన వద్దకి వచ్చి లేట్ అయింది, నన్ను క్షమించు, రమ్మని ఇన్విటేషన్ కార్డు ఇచ్చావు కానీ అంటాడు. అప్పుడు సెక్యూమ్ నువ్వెందుకు ఇలా అంతా నా ముందుకు వచ్చి కనిపిస్తున్నావు, ఇంకెప్పుడు నాకు కనిపించనని పెద్ద డైలాగులంతా వేస్తావు కదా, అమ్మాయిల కోసం అంతా నువ్వు బ్యాండ్ అని చెప్పి బిల్డప్ ఇస్తూ తిరుగుతున్నావు, అసలు నీకు బ్యాండే లేదు కదా అని అవమానిస్తుంది. అప్పుడే అక్కడికి యంగ్విల్ వచ్చి నేను బ్యాండ్లో ఉన్నానని చెప్తాడు. సెక్యూమ్ బ్యాండ్ మెంబర్స్ ఇందాక పాట పాడి ఉంటారు కదా, వాళ్ళందరూ వచ్చి మీరు సెక్యూమ్ ఫ్రెండ్సా, మళ్ళీ మనం అందరం కలిసి పాడుదామని అంటారు. అప్పుడు యంగ్విల్ నేను గిటార్ ప్లే చేస్తానని అక్కడికి వెళ్తాడు. లీచాన్తో నానమ్మతో నువ్వు ఎలా కలిసి ఎంత కాన్ఫిడెంట్గా పాడావో అలాగే పాడు అని యంగ్విల్ అంటాడు. లీచాన్ అందరి ముందు సూపర్గా పాట పాడుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. వాళ్ళ నాన్న అంతా ప్లే చేస్తూ అంతా హ్యాపీగా ఉండడం చూసి యంగిల్ కూడా నచ్చుతుంది. సెక్యూమ్ నాకు ఈ బ్యాండ్ అంటేనే ఇష్టం లేదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బయటికి వచ్చాక లీచాన్ నువ్వు బాగా ప్లే చేస్తావు అంటే నేను చెప్పా కదా గిటార్ ప్లే చేస్తా అని మీ బ్యాండ్లో అంటే, అయితే నీకు ఇంట్రెస్ట్ ఉంటే మా బ్యాండ్లోకి రా అని అంటాడు. అప్పుడు యంగ్విల్ అయినా నీకు ఎందుకు ఈ బ్యాండ్, అంతలా అవమానించింది కదా నేను సెక్యూమ్ అని అంటే, నాకు సెక్యూమ్ అంటే చాలా ఇష్టం, నేను తనని మర్చిపోలేకున్నా, నా స్కూల్ అయిపోయాక నేను కాలేజ్ అంతా వెళ్ళను, వర్క్ చేయడానికి వెళ్తా, మనీ సంపాదించి మా నానమ్మ రెస్టారెంట్ మళ్ళీ రీఓపెన్ చేస్తా, నిజం చెప్పాలంటే ఇప్పుడు ఉన్న నా స్కూల్ లైఫ్నే నేను బాగా ఎంజాయ్ చేస్తా, అది నా ప్రేమ కోసమైనా గిటార్ కోసమైనా సరే నేను ఏదైనా చేస్తా అని చెప్తాడు. అప్పుడే ఒక చిన్న బాబు బెలూన్ కోసం అంతా రోడ్ మీద వెళ్తుంటే లీచాన్ చూసి ఆ బెలూన్ కోసం వెళ్తున్న ఆ బాబుని పట్టుకుంటాడు. అప్పుడే అక్కడికి ఒక కారు వచ్చి లీచాన్ని గుద్దేలా వచ్చేస్తూ ఉంటే యంగ్విల్ కాపాడేస్తాడు. అప్పుడు యంగ్విల్కి వాళ్ళ నాన్న స్కూల్లో చదివే అప్పుడు నాకు యాక్సిడెంట్ అయింది అని చెప్పడం గుర్తు వచ్చి భుజం మీద గాయం ఉందేమో అని చూస్తాడు. లీచాన్ నీకేమైనా పిచ్చా, ఎందుకలా నా భుజం మీద అంతా చూస్తున్నావు నువ్వు అని అంటే, యంగ్విల్ నాన్న చెప్పినట్లు ఆ యాక్సిడెంట్ ఇంకా అవ్వలేదు, అందుకే ఆ గాయం లేదా అని ఆలోచిస్తుంటాడు. తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. అంతవరకు లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు ఇష్టమైన డ్రామాని కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.